డిసప్పాయింటింగ్. రైట్ చంద్రశేఖర్ గారు, అంటే ఆర్సీబీ విషయానికి వస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఆర్సీబీ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? సిఎస్కే కొంత ఫెయిల్యూర్గా కనిపిస్తోంది, కొంత లోలో కనిపిస్తోంది. ఈ రోజు కూడా ఆర్సీబీ చెలరేగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా సిఎస్కే మీద? రైట్ ఫ్రమ్ మ్యాచ్ నెంబర్ 1 నుంచి గమనించినట్లయితే ఆర్సీబీ ఈసారి మాత్రం చాలా పర్టికులర్ గా, అంటే ఈసారి వదలద్దు అనేటువంటిది వాళ్ళలో ప్రతి ప్లేయర్ లోనూ ఆ కసి అయితే కనబడుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి టు లీడ్ ది ఎంటైర్ టీమ్ కోహ్లీ ఇస్ దేర్, బట్ ఓవరాల్ గానే టీం అంతా కూడా జెల్ అయినటువంటి విధానం, ఈవెన్ ఆప్షన్ లో వాళ్ళు పాల్గొని ఇప్పుడు ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ కుమార్ ని ఎందుకు వదులుకుంది అనేటువంటిది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. సో అదే భువీని పోటీపడి వాళ్ళు కొనుక్కోవడం అనేటువంటిది, హ్యాజల్వుడ్ ని తీసుకోవడం, ఎందుకంటే ఆర్సీబీకి 17 ఎడిషన్స్ నుంచి గమనించినట్లయితే కనుక డెఫినెట్ గానే వాళ్ళకి బ్యాటింగ్ స్ట్రెంత్ ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ బౌలింగ్ డొల్లతనం అనేటువంటి కనబడుతూ ఉంటుంది. దాన్ని కవర్ చేసుకునేందుకని ఈసారి డెఫినెట్ గానే కృణాల్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ ని తీసుకోవడం, అలాగే హ్యాజిల్వుడ్ అండ్ భువీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది. సో వాళ్ళు వాళ్ళ బౌలింగ్ యూనిట్లు ఏమున్నాయి అనేటువంటి దాన్ని కరెక్ట్ గా హోంవర్క్ చేసి ఈసారి ఆప్షన్ లో పాల్గొన్నారు. ఆ రిజల్ట్ అనేది కనబడుతోంది. సో వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఈవెన్ మనం ధోని గురించి 43 ఇయర్స్ నెక్స్ట్ 44 వస్తాడు అనుకున్నటువంటి టైంలో అటు రోహిత్ శర్మ కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ కావచ్చు, ఇంకా ఎంత ఆడతారు అనేటువంటిది కొంచెం ఇదే. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక 2 ఇయర్స్ గ్యారంటీగా ఆడేటువంటి అవకాశం ఉంది. 2027 ఓడిఐ వరల్డ్ కప్ దాకా గ్యారంటీగా ఆడతాడు అనేటువంటి నమ్మకం అయితే ఉంది అందరికీను. బట్ ఈసారి కప్పు కొట్టాలి అనేటువంటి ఒక సెంటిమెంట్ లో ఉన్నారు. ఇది ఫీల్డ్ లో ప్రతి ప్లేయర్ లోనూ కనబడుతుంది. అది దే ఆర్ రియల్లీ డామినేటింగ్ ది అపోనెంట్ ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. ఇందులో అందుకని ఈసారి కూడా ఈ చెన్నై మీద కూడా అదే రకమైనటువంటి ప్రదర్శన చేస్తారనే భావించవచ్చు మనం. అండ్ దట్ ఈస్ దేర్ బికాస్ వాళ్ళ కెప్టెన్ కూడా చాలా ప్లస్ అయ్యాడు. ఓకే రైట్ సుధీర్ గారు, అంటే ఈరోజు ఆర్సీబీకి చెక్ పెట్టేందుకు సిఎస్కే ఎటువంటి వ్యూహాలతో గ్రౌండ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్ అండి, బికాస్ ఐ థింక్ దే విల్ గో ఆల్ అవుట్. వాళ్ళకి ఇప్పటి నుంచి సాధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంతా జస్ట్ కన్సోలేషన్ పర్ఫార్మెన్సెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కొరకు ఎవరిని గ్రూమ్ చేయాలి, బికాస్ ఆల్రెడీ 2 యంగ్ ఓపెనర్స్ తోటి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఆయుష్ మాత్రే జస్ట్ 17 years of age, అండ్ అట్లాగే గుంటూరు కుర్రాడు యూనో Chandra will be happy. He's also from Guntur. Rashid is also playing well actually. చాలా చక్కటి మంచి పర్ఫార్మ్ చేసే ఆటగాడు అతడు. ఈవెన్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. సో వాళ్ళు ప్లస్ పాయింట్స్ క్యారీ చేస్తూ పోవాలి నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్ కొరకు. అంతేగాని ఇప్పుడు ఇక వాళ్ళు గెలిచా ఏం లేదు, ఏది గెలిచా కానీ ఒక కాన్సోలేషన్ దానిగానే అవుతుంది. కొంచెం మొరాల్ అది కావడానికి మాత్రం కపుల్ ఆఫ్ విన్స్ అనేవి కూడా వాళ్ళకి దోహదపడతాయి. ఈ రోజు గెలుస్తారా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో, దట్ ఇస్ పక్కకు పెట్టండి. బట్ నెక్స్ట్ ఇయర్ కొరకే వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఇప్పటి నుంచి కొంచెం పకడ్బందీగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ బిగ్ ఆప్షన్ ఉండకపోవచ్చు కనుక ఐ థింక్ దీస్ ప్లేయర్స్ హూ పర్ఫార్మ్ దిస్ ఇయర్, మేబీ ధోని ఉంటాడా లేదా, ఎవరు ఉంటారో టీమ్ లో, ఎవరు ఆడతారో మనం అడ్జస్ట్లయితే ఐ థింక్ యంగ్స్టర్స్ ను గ్రూమ్ చేయడం అనేది వాళ్ళకు ఇప్పటి నుంచి ఒక బిగ్ ఎగ్జామినేషన్ అంటే. సుధీర్ గారు, అంటే ఆర్సీబీ సిఎస్కే రెండింటికి కంపేర్ చేయాల్సి వస్తే బలబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఏది ఎక్కువగా ప్లస్ అవుతుంది, ఏది ఎక్కువగా మైనస్ అవుతుంది? ఆర్సీబీ ఆన్ పేపర్ కాకుండా కూడా పర్ఫార్మెన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడ్డారు. మంచి ఆల్రౌండ్ ప్రదర్శన కనబడతారు. ముఖ్యంగా స్పిన్నర్స్ చూడండి, గెలిచిన మ్యాచ్లలో ఇప్పటి వరకు కృణాల్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మ ఇద్దరు కలిసి 8 వికెట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ లో తీసుకోలేదు, కానీ గెలిచినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అండ్ విత్ ద బ్యాట్ రాణిస్తున్నాడు కృణాల్ పాండ్యా. అతనికి వరకు ఎక్కువగా అవకాశం రాలేదు, బికాస్ ఓపెనర్స్ ఎక్కువగా మంచి పర్ఫార్మెన్స్ కనబరచడం చూసాం. బట్ వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మెయిన్ గా అసలు యాక్చువల్ గా లివింగ్ స్టోన్ లాంటి వాళ్ళు అటువంటి ప్లేయర్ ను తీసుకోవడం కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్ కాలేదండి. లివింగ్ స్టోన్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్ కు డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. నెక్స్ట్ టైం ఆప్షన్ లో కూడా అయినప్పుడు లివింగ్ స్టోన్ ను తీసుకోవడానికి కూడా నేను అనుకుంటాను చాలా టీమ్స్ ముందుకు రావు, బికాస్ హీస్ బీన్ డిసప్పాయింటింగ్ దిస్ థింగ్. అండ్ టిమ్ డేవిడ్ హెస్ డన్ ఎ గుడ్ జాబ్ ఓవరాల్ గా ఫినిషర్ గా. అండ్ పర్టికల్ ముఖ్యంగా వాళ్ళకు అతనికి కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ లేకున్నా కానీ లేట్ గా అతడు ఫామ్ లోకి రావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ఈ రోజు అఫ్ కోర్స్ సాల్ట్ ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. లేకున్నా కానీ బీతల్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ షుడ్ వర్క్అవుట్ ఫర్ దెమ్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా నేను అనుకుంటాను ఒక చిన్న మంచి పార్ట్నర్షిప్ అయితే నమోదు చేయగలిగాడు. అండ్ విరాట్ కోహ్లీ విత్ హూ ఎవర్ ఈ ఓపెన్స్ యాక్చువల్లీ అతని యొక్క కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంటది. అండ్ దిస్ ఇయర్ ఐ డూ అగ్రీ ఒక మంచి ఛాన్స్ వాళ్ళకు ఉంది. 3 ఫైనల్స్ ఓడిపోయినారు, ఎన్నోసార్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నారు. అండ్ ఈ సంవత్సరం మొమెంటం రిథమ్ వాళ్ళ వైపు ఉంది. టీమ్ లో బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా మార్పులు ఉంది. హేజల్వుడ్ హస్ బీన్ లీడింగ్ ద ప్యాక్ అనాలే బౌలింగ్ లో, డౌట్ లేదు అందులో. సో దే హావ్ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు విన్ ద టైటిల్. ఈవెన్ సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. ఏదైనా టీమ్ కు
బెస్ట్ టీమ్స్ కు ఓడించేటటువంటి ఒక కెపాసిటీ ఉందా అంటే, ఎబిలిటీ ఉందా అంటే ఆర్సీబీకి ఉంది. అండ్ దే షుడ్ విన్ ద టైటిల్. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఇఫ్ దే విన్ ద టైటిల్. ఓకే చంద్రశేఖర్